ఛానల్ షహతాజ్ ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మనం హోల్ నెంబర్స్ గురించి ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఎక్సర్సైజ్ 2.1 కూడా చేసుకున్నాము. ఇప్పుడు ఎక్సర్సైజ్ 2.2 5 ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్ని ఎలా యూజ్ చేసుకుంటూ ప్రాబ్లమ్స్ చేయాలి అనేది ఈ ఎక్సర్సైజ్లో బాగా మనము అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్. అంటే రీఅరేంజ్మెంట్ చేసుకుంటూ సూటబుల్ రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. రీఅరేంజ్మెంట్ ఎలా? సూటబుల్, సరిపోయేట్లుగా రీఅరేంజ్మెంట్ చేసుకొని సమ్ చేయాలి. ఇచ్చిన వాటిని సమ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, 238 ప్లస్ 695 ప్లస్ 162 ఈ 3 నెంబర్స్ని యాడ్ చేసుకోవాలి. మనమైతే మామూలుగా అడిషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ప్లేస్ వాల్యూతో 1 by 1 వేసుకొని మనం సమ్ చేసుకుంటాం. కానీ మనము ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం కాబట్టి ప్రాపర్టీస్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, యూనిట్ ప్లేస్లో ఏముందో చూసుకోవాలి. ఇక్కడ ఏముంది? 8 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది. యూనిట్ ప్లేస్లో 8ని 2ని యాడ్ చేస్తే డెసిమల్ నెంబర్ వస్తుంది, 0 వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, 238ని 162తో యాడ్ చేసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇక్కడ ఈ రెండింటిని చేంజ్ చేసుకోవాలి, ఈ ప్లేసెస్ని చేంజ్ చేసుకోవాలి. అంటే 238 ప్లస్ 695 ప్లస్ 162 దీన్ని ఒక గ్రూప్గా చేసుకొని చేంజ్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసుకోవడాన్ని ఏ ప్రాపర్టీ అంటారు? Do you recall the property? Commutative property. Very good. 238 plus 162 plus 695 ఇలా రాసుకున్నాం. ఇదేవి? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు 238 ప్లస్ 162 ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటాం, ప్లస్ 695ని యాడ్ చేసుకుంటాం. ఈ రెండు యాడ్ చేయాలి. 8 ప్లస్ 2 10, 6 7 10 400 ప్లస్ 695. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2 డెసిమల్స్ వచ్చాయి కాబట్టి మనం ఒకేసారి ఏం చేసేస్తాము, 95 వేసేస్తాము. 6 4ని యాడ్ చేసుకుంటే 10, 1095. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈజీగా చేసేస్తాము, మనము ప్రాపర్టీని యూజ్ చేసాం. నెక్స్ట్ బి క్వశ్చన్, 154 ప్లస్ 197 ప్లస్ 46 ప్లస్ 203. ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి, 4 నంబర్స్ని యాడ్ చేయాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏముంది? 4, ఇక్కడ ఏముంది? 7, ఇక్కడ 6, ఇక్కడ 3. ఇప్పుడు చూడండి, 4 6 యాడ్ చేస్తే డెసిమల్ నెంబర్ వస్తుంది, 7 3 యాడ్ చేస్తే డెసిమల్ నెంబర్ వస్తుంది. అప్పుడు అడిషన్ ఈజీగా అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఈ రెండింటిని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. 154 ప్లస్ 197 ప్లస్ 46 ఈ గ్రూప్ని మనము ఇంటర్చేంజ్ చేసుకుంటాం. 203. 154 ప్లస్ 46 ప్లస్ 197 ప్లస్ 203. ఇప్పుడు మనం ఏం చేస్తాము, 197 ప్లస్ 46ని చేంజ్ చేసుకున్నాం. చేంజ్ చేసుకుంటే ఇది ఏ ప్రాపర్టీ వస్తుంది? కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, 154 ప్లస్ 46 ఒక గ్రూప్గా రాసుకోవాలి. 154 ప్లస్ 46 ఒక గ్రూప్, ప్లస్ 197 ప్లస్ 203 ఇది ఒక గ్రూప్ చేసుకున్నాం. 154 ప్లస్ 46 యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 4 6 10 పర్ఫెక్ట్ 10 ప్లస్ 46ని ఒక గ్రూప్గా చేసుకున్నాము. 154 ప్లస్ 46 ఒక గ్రూపు, 197 ప్లస్ 203 ఒక గ్రూప్ చేసుకుంటే ఈ 154 ప్లస్ 46 యాడ్ చేస్తే 200, 187 ప్లస్ 203 3 7 10 10 3 400 plus 200 is gives to 600. మనము
ఇలా ఈ విధంగా ప్రాపర్టీస్ అనేసి యూజ్ చేసి సమ్ని చాలా సింపుల్గా ఈజీగా కనుక్కోవచ్చు, క్యాలిక్యులేట్ చేయవచ్చు. సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద ప్రోడక్ట్ బై సూటబుల్ రీఅరేంజ్మెంట్. ఇంతకుముందు సమ్ తెలుసుకున్నాము, ఇప్పుడు ప్రోడక్ట్ కనుక్కుంటున్నాం. ప్రోడక్ట్ అనేది సూటబుల్ రీఅరేంజ్మెంట్ చేసి మనము కనుక్కోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ 25 ఇంటూ 1963 ఇంటూ 4. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు డెసిమల్ నెంబర్ వచ్చేట్టుగా, మల్టిప్లికేషన్లో డెసిమల్. ఇంతకుముందు సమ్ అంటే అడిషన్లో డెసిమల్, ఇక్కడ మల్టిప్లికేషన్లో. ఇక్కడ యూనిట్ నెంబర్స్లో 5 ఉంది, 5 3 15 అవుతుంది డెసిమల్ కాదు, 5 4 20. కాబట్టి మనము ఈ రెండింటిని రీఅరేంజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిని రీఅరేంజ్ చేసుకుంటే 25 ఇంటూ ఇదేం చేస్తాం 4 ఇంటూ 1963. ఇక్కడ మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాం, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ గ్రూప్లో నుంచి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 25 ఇంటూ 4 ఇంటూ 1963. 25 ఇంటూ 4, 25 4 100, 4 5 20, 4 2 8, 100, 8 ఇంటూ 1963. ఇప్పుడు చూడండి, డెసిమల్స్ 10, 100, థౌజండ్స్లో మల్టిప్లికేషన్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ 2 zeros వచ్చాయి కాబట్టి 1963 పక్కన 2 zeros పెట్టేస్తాం. 2 zeros 1963 1 1963. ఇప్పుడు చూడండి, 1,96,300 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 20 ఇంటూ 255 ఇంటూ 50 ఇంటూ 6. ఇప్పుడు 0 0 వచ్చింది, 6 5 30 వస్తుంది, 0 వచ్చింది. కాబట్టి మిడిల్లో ఉండే ఈ గ్రూప్ని చేంజ్ చేసుకుంటే, ఇంటర్చేంజ్ చేసుకుంటే మనకు మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. 20 ఇంటూ 50 ఇంటూ 255 ఇంటూ 6. మళ్ళీ ఏం చేస్తాము, ఈ ఇంటర్చేంజ్ చేస్తాం. 20 ఇంటూ 50 ఒక గ్రూప్గా, 255 ఇంటూ 6 ఒక గ్రూప్గా రాసుకుంటాం. ఇక్కడ ఏ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నామండి, మల్టిప్లికేషన్లో హోల్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ కూడా కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం అన్నమాట. 20 ఇంటూ 50 0 0, 2 zeros వచ్చేసి 5 2 10, 1000 వచ్చింది. ఇంటూ 6 5 33, 6 5 33, 6 2 12, 15. ఇప్పుడు 50 30 ఇంటూ 1000, 3 zeros దీని పక్కన పెట్టేస్తే మనకు ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. 1 2 3 zeros, 15,30,000 ఆన్సర్. దిస్ ఇస్ ద ఆన్సర్. మనము ఇలాంటి పెద్ద పెద్ద అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ప్రాపర్టీస్ యూజ్ చేసి ఈజీగా క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నెక్స్ట్ థర్డ్, ఫైండ్ ద ప్రోడక్ట్ యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్. యూజింగ్ సూటబుల్ ప్రాపర్టీస్ యూజ్ చేసి దీని ప్రోడక్ట్ని కనుక్కోవాలి. ఫస్ట్ మనము 205 ఇంటూ 1989 ఏం చేస్తున్నామంటే 205ని మనము మార్చుకుంటాం, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ కమ్యూటేటివ్ ఈ ఇంటర్చేంజ్ చేసుకుందాం. 1989 ఇంటూ 205 ఇంటర్చేంజ్ చేసుకుందాం దీన్ని. ఇక్కడ ఏమేమి ప్రాపర్టీని చూపించాము, కమ్యూటేటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. నెక్స్ట్ 205ని 200 + 5గా మనము సమ్ చేసుకుందాం. 1989 ఇంటూ 200 + 5. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మల్టిప్లికేషన్ వచ్చింది, ఇక్కడ ఒక అడిషన్ వచ్చింది. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని తెలుస్తా ఉందా, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అని. ఇక్కడ మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేస్తే ఫస్ట్ 1989 ఇంటూ 200 మల్టిప్లికేషన్ చేస్తాము ఇంటూ 200, తర్వాత 5 + 1989
ఇంటూ 5. ఇప్పుడు చూడండి ఇక్కడ 200తో కాబట్టి జీరోస్ అలాగే వచ్చేస్తాయి. 2తో మల్టిప్లికేషన్ 2 9s are 18, 2 8s are 16, 17, 2 9s are 18, 18 1 19, 2 1s are 2 1 3. సరిపోయిందా? సరిపోయిందామా? నెక్స్ట్ 5 9s are 45, 5 8s are 44, 5 9s are 45 49, 5 1s are 5 9s, 39,000 3,97,800 plus 9,945. దీన్ని యాడ్ చేయండి. 397,800,9945 5 4 70 70 10 4. This is the answer. $4,07,745. This is the answer. ఈ విధంగా మనము డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇది ఈజీగా కనుక్కునేస్తాం. నెక్స్ట్ బి క్వశ్చన్ 1991 ఇంటూ 1005. దీన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం 1000 ప్లస్ 5గా. 1991 ఇంటూ 1000 ప్లస్ 5. దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయండి మల్టిప్లికేషన్ 1991 ఇంటూ 1000 ప్లస్ 991 ఇంటూ 5. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. ఇప్పుడు 1991 3 zeros ప్లస్ 5 1s are 5, 5 9s are 45, 45 49, 5 1s are 49. ఇప్పుడు చూడండి 1991 3 zeros 9955. యాడ్ చేసేయండి 5 5 9 0 0 0 2. వచ్చేసింది ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏ మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning and 44 liters of milk in the evening to a hostel. If the milk cost 50 rupees per liter, how much money he gets per day? ఇప్పుడు మిల్క్ వెండర్ సప్లైస్ 56 liters of milk in the morning. మార్నింగ్ వచ్చి 56 లీటర్స్ని హాస్టల్కి సప్లై చేస్తారు. అదేవిధంగా 44 liters of milk in the evening. ఈవినింగ్ వచ్చి 44, మార్నింగ్ వచ్చి 56. అంటే టోటల్ పర్ డేకి ఎన్ని లీటర్స్ మిల్క్ ప్రొవైడ్ చేస్తాడు? 56 ప్లస్ 44. 56 ప్లస్ 44 100 liters per day. Per day 100 liters. If the milk cost 50 per liter, ఒక లీటర్ పర్ లీటర్ ఎంత పడుతుందండి? 50 రూపీస్. 100 into 50 5000. ఇప్పుడు చూడండి, మిల్క్ వెండర్ సప్లైడ్ మిల్క్ ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ ఎంత మిల్క్? 56 liters. నెక్స్ట్ సప్లైడ్ మిల్క్ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ వచ్చి 44. క్వాంటిటీ ఆఫ్ మిల్క్ సప్లైడ్ టు ద హాస్టల్ పర్ డే. పర్ డే ఎంత పడుతుంది? 100 liters. కాస్ట్ ఆఫ్ 1 liter ఆఫ్ మిల్క్ 50 రూపీస్. ఇప్పుడు మనం దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో చెప్పేయచ్చు. మనకి మార్నింగ్ వచ్చి 56 లీటర్స్, ఈవినింగ్ వచ్చి 44 లీటర్స్. ఇంత టోటల్ సప్లై చేస్తే ఒక్క మిల్క్ లీటర్ 1 లీటర్ మిల్క్ కాస్ట్ వచ్చి 50. ఇప్పుడు టోటల్ చేయండి. 56 into 100 into 50. 100 into 50, ఇక్కడ 2 zeros, here 1 0. 0 0 0 5 1 5. 5000 రూపీస్ అవుతుంది పర్ డే. ఎంత? 5000. ఈ విధంగా
ప్రోడక్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ ఇక్కడ ఏ ప్రాపర్టీ యూస్ చేసినాం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూస్ చేసి చాలా సింపుల్గా కనుక్కోవచ్చు. దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ చిల్డ్రన్.